గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ మామిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ నుంచి నివేదికలను తెప్పించుకోవాలని కమిషన్ విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ మామిడిపల్లి పొన్నూరు కాన్స్టిట్యున్సీ నిదర్శనం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రైతులందరూ కలిసి వాళ్లకు గిట్టుబాటు ధర కుదరట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి నిరసన చేస్తే అక్కడున్న మహిళల మీద ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పోలీస్ అన్నవాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మొన్న దళిత వర్గాలకు చెందిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో మామిళ్లపల్లి అనేటువంటి గ్రామం నుంచి మొక్కజొన్న రైతులు కొంతమంది, అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి అంబటి మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీకి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఫిర్యాదు యొక్క అంతరార్థం, వాళ్ళు అడిగింది మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి ప్రైసు ఈ మొక్కజొన్నకు కూడా ఇవ్వాలనేటువంటి పాపానికి వారు ఉన్నటువంటి రైతుల్ని, అలాగే ఉన్నటువంటి మా ఎస్సీ మహిళల్ని ర్యాన్సాక్ చేసి వాళ్ళని అనేక రకాలుగా